హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళా సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయి తీపి కానుక అందించింది. ఇక భారత ఆర్థిక వ్యవస్థలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలను మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బ్యాంకులు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మహిళలు కేవలం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా కాకుండా చిన్న పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ బ్యాంక్ ఒక అడుగు ముందుకేసింది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు బ్యాంక్ తీసుకొచ్చిన ఆ కొత్త స్కీమ్ ఏంటి, దీనివల్ల డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఎలాంటి బెనిఫిట్ పొందబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మీరు డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలైనా, కొత్తగా లోన్స్ కోసం అలాగే బిజినెస్ కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే వీడియో కింద నల్ల కలర్లో లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే 10 మందికి రీచ్ అయ్యి అందరికీ యూజ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ బ్యాంక్ ప్రత్యేకంగా డ్వాక్రా మహిళల కోసం రూపొందించిన పథకమే ఇండి ఎంఎస్ఎంఈ సఖీ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా మనకి వ్యాపారం ప్రారంభించాలని ఆసక్తి ఉండి పెట్టుబడి లేక ఆగిపోయిన వారికి ఈ స్కీమ్ ఎంతగానో తోడ్పడుతుంది. ఇక ఈ పథకం కింద అర్హులైన మహిళలకు 10,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణాలను అయితే మంజూరు చేస్తారు. ఈ రుణంతో మీరు వ్యాపారం లేదా మీకు కావాల్సిన యంత్రాలను అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ పథకం ద్వారా అర్హత పొందాలి అనుకుంటే డ్వాక్రా సంఘాల సభ్యులై ఉండాలి, అలాగే 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఇక మీరు డ్వాక్రా సంఘాల్లో గత 2 ఏళ్ల నుంచి రుణం తీసుకొని సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి. అలాగే 650 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం కింద రుణాలను మంజూరు చేస్తారు. ఇక గత 2 ఏళ్లుగా మీరు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నట్టు ట్రాక్ రికార్డు ఉండాలి. అలాగే చాలా బ్యాంకులు వ్యాపార రుణాలకు అధిక వడ్డీలు వసూలు చేస్తుంటాయి, కానీ ఇండియన్ బ్యాంక్ అత్యంత సరసమైన వడ్డీ రేట్లకే మహిళలకు ఈ రుణాలను అయితే మంజూరు చేస్తుంది. ఇక రుణం పొందిన మహిళలు తిరిగి ఈ రుణాన్ని 60 నెలలలోపు గరిష్టంగా చెల్లించాలి. మీరు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి మారటోరియం పీరియడ్ సదుపాయం కూడా అందుతుంది. ఈ రుణానికి సంబంధించి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అయితే లేదు. మీరు కొనుగోలు చేసే యంత్రాలు లేదా పెట్టుబడిలో మీరు చేసే వ్యాపారంలో కేవలం 10% మీరు సమకూర్చుకుంటే మిగిలిన 90% మనకి కేంద్ర ప్రభుత్వం ఈ ఇండి ఎంఎస్ఎంఈ సఖీ పథకం ద్వారా అందిస్తుంది. స్కీమ్ పథకానికి మనకి 9.85% ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది. ఇండియన్ బ్యాంక్ ప్రత్యేకంగా డ్వాక్రా మహిళల కోసం రూపొందించిన రుణ పథకమే ఈ ఇండి ఎంఎస్ఎంఈ సఖీ స్కీమ్. ఈ పథకానికి దరఖాస్తు సమయంలో కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చూసుకుంటే ఆధార్ కార్డ్, డ్వాక్రా సంఘం సభ్యత్వం వివరాలు, సిఫార్సు లేఖ, గత కొద్ది నెలలుగా బ్యాంక్ స్టేట్మెంట్, మీరు చేయబోయే వ్యాపార ప్రణాళిక ప్రాథమిక వివరణ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇక ఆసక్తి గల మహిళలు నేరుగా తమ సమీపంలోని ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్కు సంప్రదించి ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక టెక్నాలజీ అందుబాటులో ఉన్నవారు, కొద్దిగా అవగాహన ఉన్నవారు బ్యాంక్ అధికారిక అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో కూడా తమ లీడ్లు నమోదు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన రెపో రేట్ ప్లస్ 3.60 మాత్రమే. ఈ విధంగా డ్వాక్రా సంఘాల్లో మహిళలకు రుణాలను అయితే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు అయితే జారీ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో మహిళలకు వచ్చిన ఎంఎస్ఎంఈ స్కీమ్. మీరు మీ గ్రూప్లో ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారు, నెలకు ఎంత మొత్తంలో చెల్లిస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.